పిల్లలు అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఆటపాటల విద్య. వెరీ గుడ్. మనము ఆటపాటలతోని ఏం నేర్చుకుంటాము? ఆటపాటలతో ఏం నేర్చుకుంటాము? విద్య నేర్చుకుంటాం. ఏంటి నేర్చుకుంటామమ్మా? ఆడుతూ పాడుతూ కదా నేర్చుకుంటాము. ఏం చేస్తాము? ఆడుతూ పాడుతూ ఏమి నేర్చుకుంటాం? చదువు. విద్య అంటే చదువు. విద్య అంటే ఏంటి? చదువు. అంగన్వాడీలోన ఆడుతూ పాడుతూ విద్యని చదువుని ఏం చేస్తాం? నేర్చుకుంటాం. రాస్తాం కాదు, రాయడం తర్వాత. ముందు నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే కదా రాయగలము. ముందు నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే. అంగన్వాడి విద్య, ఆడపాటల విద్య. స్టార్ట్. క్లాప్స్ మీరు. వెరీ గుడ్. అంతమంది ఉన్నారు, క్లాప్స్ కొంచెమే వస్తున్నాయి కదా. వెరీ గుడ్. గో. ఇప్పుడు సాత్విక్. డౌన్ అవ్వాలి. డౌన్. చిన్న కండరాలు పెద్ద కండరాలు ఏటవుతాయి? ఎక్సర్సైజ్ అవుతాయి. ఏమవుతాయమ్మా? క్లాస్. అందరూ కొట్టాలి. క్లాస్. సూపర్. కూర్చోవాలి సారు. ఇంకా ఇంకా డౌన్. డౌన్. ఇంకా బాలందులు వేయాలి కదా, బాలందులు వేయాలి కదా. ఇక్కడి నుంచి వెనక్కి రావాలి. జస్ట్ నువ్వు వెనక్కి రా. కమ్. ఇక్కడ స్టార్ట్. కూర్చోాలి కింద. డౌన్. మీరు క్లాప్స్ ఇవ్వాలి. సూపర్. ఇప్పుడు యాము అందరూ వద్దరు కానీ అందరినీ పిలుస్తాను. ముందు తాడు మీద వెళ్ళినాక బాలం వేసి మళ్ళీ తీసుకోవాలి. వెళ్ళు. గో. క్లాప్స్ కొట్టాలి. సూపర్. మెల్లగా. అలాగైతే పడిపోతారు. పెద్ద అడుగులు వేస్తే పడిపోతారు. మెల్లగా వెళ్ళాలి. 2 చేతులతో పట్టుకోవాలి బాల్. సూపర్. క్లాప్స్. ఎక్సిట్. గిరి రావాలి ఎక్కడికి. సూపర్. మళ్ళీ నవ్వుకుంటూ వంగ. డౌన్. ఓకే. సూపర్. స్మిత. బాల్ 2 చేతులు పట్టుకోమ్మా. బాల్ 2 చేతులతో పట్టుకోమ్మా. వెరీ గుడ్. శాన్వి. ఇంకొన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. క్లాప్స్
ఎవరు కొట్టడం లేదు. ఎంకరేజ్ చేయాలి. క్లాప్స్ బాగా అందరూ వేయాలి. క్లాప్స్ కొట్టాలి. ఎదుటి వాళ్ళు చేస్తున్నారు, మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయాలంటే మీరు క్లాప్స్ కొడితే ఉత్సాహం వస్తుంది. వెరీ గుడ్ జ్ఞాను. సూపర్ సూపర్ జ్ఞాను. డౌన్ అవ్వాలి. ఇప్పుడు వంశీ వంశీ ఆడెళ్తాను. నేను నవ్వానులే. నేను నవ్వాను. జెస్సీ వెళ్ళిపోతుంది. 2 చేతులతో పట్టుకోవాలి బాలు. ప్రవళి ప్రవళి కమ్. ప్రవళి రావాలి. ఏయ్ ఉదయ్ ప్రవళి. వెరీ గుడ్. బాల్ అందరూ వెయ్యమ్మా. వెయ్యు. ఇప్పుడు ఎక్కడికి రా. ఇక్కడే రావాలి. ఇక్కడికి రా. వెరీ గుడ్ క్లాప్స్. చెత్తని మనం ఎక్కడ వేస్తాము? ఎందులో వేస్తామమ్మా? డస్ట్బిన్. చెత్త బుట్ట కదా డస్ట్బిన్. డస్ట్బిన్ దేనికి ఉపయోగించాలి మరి? చెత్త కోసము డస్ట్బిన్ని ఉపయోగిస్తాం. మరి డస్ట్బిన్ లేకపోతే ఏమవుతుంది? డస్ట్బిన్ లేకపోతే కింద పడేస్తాం కదా, బయట పడేస్తే అప్పుడు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? చెత్త చెదారంతో ఉంటుంది. బాగోదు. ఎలాగుంటుంది? బాగోదు. చెత్త చెదారంతో ఉంటుంది. డస్ట్బిన్లో చెత్త వేయకపోతే కింద వేస్తే గలీజ్గా ఉంటుంది. దానివల్ల ఏమొస్తాయి? కంపు వస్తుంది. ఇంకేమొస్తాయి? క్రిములు, బ్యాక్టీరియా వస్తుంది. ఏమొస్తుంది? బ్యాక్టీరియా, క్రిములు వస్తాయి. దానివల్ల ఏమొస్తుంది? మనకి కంపు వస్తుంది. అవును, అది కుళ్ళిపోయి చెత్త కింద పడేస్తే ఆ బ్యాక్టీరియా వచ్చి చెత్త కంపు వచ్చేసి మనకేమవుతుంది? ఇన్ఫెక్షన్. వెరీ గుడ్. ఏమవుతుంది? ఇన్ఫెక్షన్. క్లాప్స్ కొట్టాలి మంచి చెప్పిన వాళ్ళకి. ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది? ఫస్ట్ స్కిన్ అలర్జీ వస్తుంది. కురుపులు అయిపోతాయి. ఏమవుతుంది అమ్మా? కురుపులు అయిపోతే మళ్ళీ ఏమొస్తుంది మనకి? వెరీ గుడ్. ఏమొస్తుందమ్మా? జ్వరం వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ అయిపోయి కురుపులు అయిపోతే మనకు వస్తుంది. ఏమొస్తుంది? జ్వరం వచ్చేస్తుంది. చూసారా ఎన్ని అనర్థాలు ఉన్నాయో? ఉండు. చూసారా, చెత్త కింద వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. చెత్త వల్ల అట్ల మీద ఏం మూగుతాయి? చెత్త మీద కాదు, చెత్త కింద పడేస్తే దాని మీద ఏటి వచ్చి వాళ్తాయి. ఇంకా చీమ చెప్పారు, దోమలు చెప్పారు. ఇంకా వెరీ గుడ్. ఈగలు. ఏటి? ఈగలు వెళ్ళి
దేని మీద వాళ్తాయి మళ్ళీ? చెత్త మీద వాళ్తాయి. చెత్త మీద నుంచి ఇంకెక్కడికి వెళ్తాయి? కాదు, మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది కదా అప్పుడు. కాదు, మనం వంట చేస్తాం కదా, అమ్మ కానీ ఆయమ్మ కానీ వంట చేసినప్పుడు ఈగలు చెత్త మీద వాలి దేని మీద వాళ్తాయి మళ్ళీ? వంట చేసేటప్పుడు దాని మీద మూతలెట్టకపోతే దానిపైన వచ్చి వాళ్తాయి. వాలేటప్పుడు అవి ఇక్కడ చెత్త అంతా తీసుకెళ్ళి దాని మీద పెట్టేస్తాయి కదా, అది ఎవరు తింటాము? అది మనమే కదా తింటాము. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వస్తాయి. చూసారా, చెత్త వల్ల దోమలు ఈగలు చేరి ఫుడ్ పాయిజన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ పాయిజన్ అయ్యి అది ఆ బొవ్వ తినడం వల్ల కడుపులో నొప్పి వచ్చేసి విరోచనాలు అయిపోయి వాంతులు అయిపోయి డయేరియా వచ్చేస్తుంది. అందుకే అమ్మ అన్నం వండేటప్పుడు మూతలు పెట్టుకోవాలి. చెత్త చెదారము మన పరిసరాల్లోన ఉంచకూడదు, పరిశుభ్రంగా ఉండాలి. అయితే చూసారా, ఇప్పుడు ఈగలు అయిపోయి ఇంకేంటి వాళ్తాయి అన్నాము? చీమలు కూడా, దోమలు, మెయిన్ దోమలు చెత్త మీద వాలి ఆ నీరు ఉండిపోయినా, ఎక్కడ వాటర్ ఉండిపోయినా అందులోని పిల్లలు పెట్టేసి గుడ్లు కొబ్బరి బండాల్లోన టైర్ల్లోన ఈ చెత్తలోన దోమలు దూరిపోయి పిల్లలు పెట్టేసి ఇన్ఫెక్షన్ వచ్చి దోమలు వచ్చి ఏం చేస్తాయి? మనకి కుడతాయి. మనం పడుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు కానీ గాలి లేకపోతే ఏం చేస్తాయి? మనకి కుట్టేసినప్పుడు ఏమవుతుంది? అది కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. దోమల వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. దోమలు దాన్ని మూతితోని గొట్టంతో మన చర్మానికి కుడుతుంది కదా. మన చర్మానికి కుట్టేటప్పుడు మనకి బలం రాదు, క్షీణించిపోతాం. బలం అంతా దోమలకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనకి క్షీణించిపోయి నీరసం వచ్చేసి ఏం బొవ్వ తినబుద్ది అయ్యదు. మళ్ళీ అది కూడా డయేరియా వస్తుంది, జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది. డెంగ్యూ ఫీవర్ అని, వైరల్ ఫీవర్ అని తెలుసా? చాలా ఫీవర్స్. ఏంటమ్మా? ఏంటి? నేను చదువుకున్నాను, మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మంచిగా చదువుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. చదువుకుంటే బోల్డ్ అని విషయాలు తెలుస్తాయి. చదువుకుంటే బోల్డ్ అని విషయాలు తెలుస్తాయి. మీకు ఎవరు చెప్పారు అని నన్ను అడుగుతున్నావా? నేను చదువుకున్నాను, బుక్స్లో చదివాను. డాక్టర్స్ మాకు ట్రైనింగ్ ఇస్తారు, మా మేడమ్స్ మాకు చెప్తారు ఎప్పుడు ఏ సీజన్లో ఏం చెయ్యాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, వేడి నీళ్ళు తాగాలి. ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి? టోపీ, ఇంకా నీళ్ళు, అప్పుడు గొడుగు, ఇంకా ఎండాకాలం అయితే అవి పట్టుకుని వెళ్ళాలి. వర్షం పడినప్పుడు గొడుగు పట్టుకొని వెళ్ళాలి. మరి ఎండాకాలం ఏ బట్టలు వేసుకోవాలి? కాటన్ బట్టలు వేసుకోవాలి. వెరీ గుడ్. వెళ్ళికారంట అంత గట్టిగా అరకండి. ఓ ఎనిస్తే చాలు. ఆటపాటల విద్య, ఆటపాటల విద్య, ఆటపాటల విద్య, ఆటపాటల విద్య. వెరీ గుడ్. ఇప్పుడు మనం బాడీ పార్ట్స్, ఏంటి బాడీ పార్ట్స్ కోసం ఎవరు చెప్తారు? హ్యామ్ కుమార్. ఎవరు? వెరీ గుడ్. హ్యాము ఇది అక్కడ అప్పుడు పక్కన. ఇదేంటి? మీరు చెప్పకూడదు, తను చెప్తున్నాడు. హ్యామ్ చెప్తున్నాడు, చూడండి. అలాగా హ్యాము చెప్తున్నాడు, చూడ. బాడీ పార్ట్స్. ఇదేంటి? హెయిర్. ఏంటిది? ఇంగ్లీష్లో చెప్పాలి. హెయిర్. ఇదేంటిది? ఇది మీరు చెప్పకూడదు. వెరీ గుడ్. అది కళ్ళు.
ఇదేంటిది? నోస్. ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగా. ఇదేంటిది? చెయ్య. ఇదేంటిది? వెరీ గుడ్, చెవులు. ఇదేంటిది? మౌత్. వెరీ గుడ్. ఇదేంటిది? మెడ. వెరీ గుడ్. ఇదేంటిది? ఇవి 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 వేలు. వెరీ గుడ్. ఇదేంటిది? లెగ్. వెరీ గుడ్, కాలు. ఇది పాదం, ఫుట్. ఓకేనా? మరి ఇంగ్లీష్లో ఏమని చెప్తారు? వెరీ గుడ్. హ్యామ్ కుమార్కి క్లాప్స్. కూర్చోవాలి, అక్కడ వాళ్ళకి కూర్చోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇవేంటివి? ఏంటమ్మా? ఇప్పుడు మనము ఏం చూడడానికి వచ్చాము? కాదు, నీడని చూడడానికి వచ్చాం. నీడల్ని చూడడానికి వచ్చాం కదా. ఇప్పుడు నేను ఇటువైపు నించున్నాను. నా నీడ ఎక్కడ పడ్డది చూపించండి. ఇక్కడ. ఇగోంటి నా నీడ ఇక్కడ పడ్డది. ఎండ ఎటువైపు ఉంది ఇప్పుడు మనకి? ఎటువైపు ఉంది ఎండ? ఆకాశం పైన. ఎండ ఇటువైపు ఉంది. ఎండ ఇటువైపు ఉంది కనుక ఇది చూడండి, ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్క ఇలా కదిపోయింది. దీని నీడ ఎక్కడ పడ్డది? అగోంటి జస్టికా ఉంది కదా, చూడండి. నేను దూపుతున్నానా, అక్కడ కదులుతుంది నీడ. దాని నీడ ఇక్కడ కనిపిస్తుంది. నీడ చెట్టుల తాలూకా, మొక్కల తాలూకా నీడ అక్కడ కనిపిస్తుంది. చూడు, ఈ మొక్క ఉంది కదా, ఇగో నా నీడ చూడండి ఎలా పడ్డదో. ఇగోంటి, ఇగో నేను చేయి చూపిస్తున్నానా. అగోటి నేల మీద నా నీడ చూడండి పడ్డది, భూమి మీద. చూడండి, నేను చేయి చూపించాను. 1 2 3 4 5 నా నీడ చూసారా? కనిపించిందా మరి? అలాగే ఈ మొక్కల తాలూకా నీడ కూడా కనిపించిందా మీకు? కనిపించిందా? అయితే ఇక్కడ చూడండి. మళ్ళీ ఇప్పుడు ప్రావళికాకి ఇక్కడ నించోబెట్టానా? కొంచెం వెనక్కి వెళ్ళానా? కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. హాసిని నువ్వు విట్రారా. ప్రావళిక నీ చేయి పైకెత్తు. చూడండి, ప్రావళిక నీడ కనిపించిందా మరి? కనిపించిందా? నీడలు. ఎండ అటు సైడ్ ఉంటే నీడ మనకి ఇటు పడుతుంది. ఎండ తూర్పు సైడ్ ఉంటే పడమర సైడు నీడ పడుతుంది. పడమర సైడు ఎండ ఉంటే తూర్పు వైపు నీడ పడుతుంది కదా. ఇవి నీడలు. ఇవేంటివి? నీడలు. ఓకే, మరి ఇందాక ఏం చేసాము? రూమ్లోనా, చీకట్లో కూడా నీడని చూసాము. ఓకే, పదండి రూమ్లో పెట్టు. వెరీ గుడ్. నించోపెట్టు. ఉండుంటమ్మా, పెడతాడు. వెరీ గుడ్. విశాల క్లాప్స్. జస్ట్ నువ్వేళ్ళు. ఇటు వచ్చి విశాలు, ఇక్కడికి వచ్చి. విశాలు ఇక్కడికి జస్ట్ వెళ్ళు. ఇక్కడికి జస్ట్ నించో. అక్కడికి వెళ్ళి అవతలకి వెళ్ళు. అటెళ్ళు అవతలకి వెళ్ళు. జస్ట్ నించో, ఒకసారి చెప్తాను. నించో. పిల్లమ్మ ఎస్మి అడిగి అవతలకి నించో. అక్కడ కూర్చో. వెరీ గుడ్. ఇప్పుడు పెట్టు అవన్నీ పెట్టు. తీసి అన్నీ తీసి ఇది తీసి తీయ. అది తీ. ఇప్పుడు మళ్ళీ పెట్టు. ఇక్కడ అలా కాదు, డౌన్ చేయి. ఇప్పుడు పెట్టు. వెరీ గుడ్. ఉండు. వెరీ గుడ్. జస్ట్ బాగా పెడుతున్నాడు కదా. క్లాప్స్. వెరీ గుడ్. వచ్చి నీ సీట్కి వచ్చి. ఇప్పుడు వెళ్ళు. జస్ చిన్న జస్, పెద్ద జస్ అన్నీ తీసేయి. అన్ని నీ దగ్గర తీసుకో. నువ్వు వెనక్కి వెళ్ళి, కొంచెం వెనక్కి వెళ్ళాలి. అవన్నీ దగ్గర తీసుకో. పెట్టు. ఇప్పుడు అక్కడ ఎంతసేపు ఏది చూస్తున్నావా? ఓకే,
చూడు కరెక్ట్ చూడు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాదు అక్కడ కాదు, టీ. గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్ జస్వంత్, క్లాప్స్. వెరీ గుడ్. అంగన్వాడి విద్య, అంగన్వాడి విద్య, అంగన్వాడి విద్య, అంగన్వాడి విద్య. ఈరోజు మనము జంతువుల గురించి నేర్చుకుంటాం. జంతువులు కాదు, జంతువులు. జంతువులు అంటే ఏమిటి? చూడండి, నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. నేను మీకు కొన్ని బొమ్మలు ఇస్తాను, సరేనా నాన్న? మీకు నేను కొన్ని బొమ్మలు ఇస్తాను, ఆ బొమ్మలు పట్టుకుంది. అందరికి ఇస్తాను. వెరీ గుడ్, నువ్వు పట్టుకో, నీకు మంచిది వచ్చింది. అలా పట్టుకో, అలా పట్టుకో. వెరీ గుడ్. ఇదేంటి? ఇదేంటిది? పట్టుకో, నీరు తిప్పుకో, అలా పట్టుకో. చూడు ఎక్కడ పట్టుకో మంచిగా. ఇదేంటి చెప్పండి? ఇది సింహం, లయన్. ఏంటి? ఇంగ్లీష్ లో లయన్, సింహం, అడవికి రాజు. ఇది నేనే రాజు అనే అంటది కదా. పట్టుకో పండు, అలా పట్టేసుకో. ఇప్పుడు ఇంకిస్తాను. జంతువులోనే మన దగ్గర ఈరోజు జంతువుల గురించి చెప్పుకుందాం. అయితే మీకు తెలిసిన పేర్లు, కొన్ని పేర్లు చెప్పండి. జంతువుల పేర్లు. అది కాదు, నేను ఇప్పుడు ఇచ్చినవి కాదు, వేరేది. వెరీ గుడ్. సింహము. సైలెన్స్. అయితే ఇక నేను ఇలా చూపిస్తాను, దాని పేరు చెప్పండి, సరేనా? ఇది
ఓకే. కాళ్ళు ఎక్కడ ఉంటాయి? గుర్రానికి కాళ్ళు ఎక్కడ ఉంటాయి? సూపర్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అలా కాదు అలా కాదు అలా కాదు, అది అతి అతి అతీసే అల్లతి, అది అది ఇది తీసి సప్పెట్టు ఇప్పుడెట్టు. సూపర్. ఓకే, ఉదయ్ ఉదయ్ ఇటు సైడ్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఉదయ్ ఇటు సైడ్. గుర్రం హార్స్. నువ్వు వచ్చిందా? ఏది తిప్పు. ఓకే ఓకే ఓకే, సూపర్. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఏది అక్కడ అది తీసే, అల్లది పెట్టు. ఇస్తాను అల్లది, అది అది కిందది అది పెట్టు. అది కాదమ్మా, అది 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 పెట్టు. తీసే అది తీసే. ఇక్కడ మెల్లిగా మెల్లిగా. అక్కడ కాదు, ఇక్కడ 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 అది ఇక్కడ. ఎట్టిందా? సూపర్, వచ్చింది. దీక్ష దీక్ష అయితే ఏది ఏది? ఓకే, దీక్ష పెట్టిస్తుంది. ఇల్లు ఇల్లు హార్స్ అయిపోయింది. నెక్స్ట్ పెట్టు. అలా కాదు, అది వచ్చిందా? రాలేదు. ఇప్పుడు వచ్చింది. వెరీ గుడ్. తిరగాయి తిరగాయి. అది కాదు ఉదయ్, లేకు చెప్తా. ఇటు అది కాదు ఉదయ్, వదిలే. ఇది పెట్టాలి, ఇల్లుది తీసి అది తీయు. అది తీసి ఇది పైది పైది ఉదయ్, అదే సరిపోయింది. సాత్విక్. అక్కడ కాదు, అది అక్కడ. ఈరోజు మనము జంతువుల గురించి నేర్చుకో. జంతువులు కాదు, జంతువులు. జంతువులు అంటే ఏంటండి? చూడండి, నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. నేను మీకు కొన్ని బొమ్మలు ఇస్తాను, సరేనా నాన్న? మీకు నేను కొన్ని బొమ్మలు ఇస్తాను. ఆ బొమ్మలు పట్టుకుంది అందరికి ఇస్తాను. వెరీ
చాలు. ఆటపాటల విద్య, ఆటపాటల విద్య, ఆటపాటల విద్య, ఆటపాటల విద్య. వెరీ గుడ్. ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ ఏంటి, బాడీ పార్ట్స్ కోసం ఎవరు చెప్తారు? హ్యామ్ కుమార్. ఎవరు? వెరీ గుడ్. హ్యాము ఇది అప్పుడు పక్కన. ఇదేంటి? మీరు చెప్పకూడదు, తను చెప్తున్నాడు. హ్యామ్ చెప్తున్నాడు, చూడండి. అలాగా హ్యాము చెప్తున్నాడు, చూడ. బాడీ పార్ట్స్. ఇదేంటి? హెయిర్. ఏంటిది? ఇంగ్లీష్లో చెప్పాలి. హెయిర్. ఇదేంటిది? ఇది ఇది మీరు చెప్పకూడదు. వెరీ గుడ్. అది కళ్ళు. ఇదేంటిది? నోస్. ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగా. ఇదేంటిది? చెయ్య. ఇదేంటిది? వెరీ గుడ్. చెవులు. ఇదేంటిది? మౌత్. వెరీ గుడ్. ఇదేంటిది? మెడ. వెరీ గుడ్. ఇదేంటిది? ఇవి 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 వేలు. వెరీ గుడ్. ఇదేంటిది? లెగ్. వెరీ గుడ్. కాలు. ఇది పాదం, ఫుట్. ఓకేనా? మరి ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? వెరీ గుడ్. హ్యామ్ కుమార్కి క్లాప్స్. కూర్చోవాలి, ఎక్కడ అక్కడ కూర్చోవాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్ మార్నింగ్. అంగన్వాడి విద్య, అంగన్వాడి విద్య, అంగన్వాడి విద్య, ఆటపాటల. గుడ్ చిల్డ్రన్. అయితే ఈరోజు మనము అక్షర గుర్తు. ఏంటి? అక్షర గుర్తు. అక్షరాలు గుర్తుపట్టడం, అక్షరాలని గుర్తుపట్టడం అనే ఆట ఆడుకుంటూ నేర్చుకుందాం. ఆడుకుంటూ ఏం చేద్దామమ్మా? ఆడుకుంటూ నేర్చుకుందాం. వెరీ గుడ్. ఇప్పుడు మీకు నేను పలకల మీద అక్షరాలు ఇచ్చాను. పలకల మీద ఏమి ఇచ్చాను? అక్షరాలు ఇచ్చాను. ఆ అక్షరాలు అవి మీకు ఇక్కడ ఇందులోన రాశాను. అవి మీకు నేను ఎవరికి పిలిస్తే వాళ్ళు ఆ స్లేట్ పట్టుకొని వచ్చి ఆ అక్షరం ఎక్కడ ఉందో చూసి అక్కడ నించోవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే. ఎలా చూపించాలి? వెరీ గుడ్. తంబు చూపించాలి ఓకేకి. ఓకేనా? ఓకే, డన్. అయితే నేను ఇప్పుడు ఒకరికి పిలుస్తాను. ఓకేనా? సరే. గుడ్ చిల్డ్రన్స్. ఇప్పుడు యస్మిత దా, నీకేమి ఇచ్చాను చూపియు. ఏంటమ్మది? వెరీ గుడ్. ఎక్కడుంది? అక్కడ పెట్టాలి. స్లేట్ అక్కడ పెట్టు. ఏంటది? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలి, చెప్పిన వాళ్ళకి క్లాప్స్. గుడ్ గర్ల్. వెళ్ళి కూర్చో. నెక్స్ట్ వంశీ, నీకేమి ఇచ్చాను చూపి. వెరీ గుడ్. ఎక్కడుంది? చేయితో చూపించాలి, చేయితో. నీ స్లేట్ అక్కడ పెట్టాలి. వెరీ గుడ్. మ్యాచింగ్ చేసావు కదా. మ్యాచింగ్ మనం బుక్లో మ్యాచింగ్ చేస్తాం కదా, సేమ్ ఇది కూడా అలాగే. వెరీ గుడ్. క్లాప్స్. కూర్చో వంశీ. గో. ఇప్పుడు
లోహిత్ నీకేమిచ్చాను? వెరీ గుడ్. ఎక్కడుంది? వెరీ గుడ్. స్లాట్ అక్కడ పెట్టు, ఏలోనా. వెరీ గుడ్. క్లాప్స్. స్లాట్ తీసుకొని కూర్చో, వెళ్ళు. గో. ఇప్పుడు ధనుశ్రీ. ధనుశ్రీ నీకేమిచ్చానమ్మా? ఏ. వెరీ గుడ్. క్లాప్స్. ఎక్కడుంది? ఏ. అక్కడ పెట్టు, ఏ పెట్టు, ఏ దగ్గర స్లేట్ పెట్టు. గుడ్ గర్ల్. వెరీ గుడ్. స్లేట్ తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడు గీతశ్రీ నీకేమిచ్చాను? గీతు. గీతు నీకేమిచ్చాను? ఏ. వెరీ గుడ్. చూపియు. ఏ ఎక్కడుంది? వెరీ గుడ్. కూర్చో. పెట్టు స్లేట్ అక్కడ పెట్టు. స్లేట్ ఏ మీద పెట్టాలి. గుడ్. క్లాప్స్. వెళ్ళు. ఇప్పుడు జ్ఞానం నీకేమిచ్చాను? ఏ అది. వెరీ గుడ్. ఏంటి? డి. గట్టి చెప్పాలి. ఏంటి? డి. ఎక్కడ ఉంది? ఇక్కడ. వెరీ గుడ్. డి దగ్గర ఏడు పెడతావు? స్లేట్. వెరీ గుడ్. గట్టి మాట్లాడాలి. పెట్టు. వెరీ గుడ్. క్లాప్స్. ఓకే, గో. ఇప్పుడు దీక్షిత్ నీకేమిచ్చాను? ఏ. ఏది చూపియు. ఏ ఎక్కడుంది? వెరీ గుడ్. పెట్టు అక్కడ మరి స్లేట్. గుడ్ గుడ్. ఓకే, గో. ఇప్పుడు జశ్వంత్ రామ్. జశ్వంత్ నీకేమిచ్చాను? జష్. ఏంటది? బి. బి ఎక్కడుంది? గుడ్. క్లాప్స్. వెరీ గుడ్. ఇప్పుడు యక్షిత్. యక్షిత్ నీకేమిచ్చాను? వెరీ గుడ్. ఏ ఎక్కడుంది? గుడ్ బాయ్. అడిపెట్టు. క్లాప్స్. గో. ఇప్పుడు హేమ్ కుమార్. హేము. హేము నీకేమిచ్చాను? కాదు, చెప్పు. మీరు ఆగండి. చెప్పమ్మా. సి. ఏంటి? సి ఎక్కడుంది? చూడు. గుడ్ బాయ్. సి అక్కడ పెట్టాలి. వెరీ గుడ్. క్లాప్స్. గో. నెక్స్ట్. ఇప్పుడు దీక్షిత నీకేమి ఇచ్చాను? ఏది? సి ఇచ్చానా? నించో. సి ఎక్కడుంది? పెట్టు. గుడ్. గో. వంశీ నీకేమి ఇచ్చాను? అయిపోయిందా నీకు? వంశీ నీకు చెప్పేసావా? ఓకే, ఇంకెవరున్నారు? సాత్విక్. సాత్విక్. సాత్విక్ దా చూపి. నీకేమి ఇచ్చాను? ఏంటది? దా. ఈ ఎక్కడుంది? సాత్విక్ అవ్వలేదు. మరి పెట్టాలి కదా అక్కడ స్లేటు. వెరీ గుడ్. క్లాప్స్. గో. ఇప్పుడు ఉదయ్ నీకేమిచ్చాను? వెరీ గుడ్. ఎక్కడుంది? స్లేట్ అక్కడ పెట్టాలి కదా, పెట్టు. వెరీ గుడ్. క్లాప్స్ క్లాప్స్. మళ్ళీ కూర్చోయిల్లు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ అంగన్వాడి విద్య. అంగన్వాడి విద్య. అంగన్వాడి విద్య. ఆటపాటల విద్య. వెరీ గుడ్. గుడ్ చిల్డ్రన్.